రవి చెప్పండి చెప్పండి. అదే ఇప్పుడు నిర్మాతల దగ్గర తిరిగాను, నాకు చిరాకు వచ్చేసింది. నిర్మాతలు మనకి నా కథకి ఆ పెట్టుబడికి వాళ్ళు భరించలేకపోతున్నారు. నేను ఇప్పుడు ప్లాన్ ఏం చేశానంటే మనం వీడియో తీసి ఆ వీడియో ద్వారా మనకి డైరెక్ట్గా హీరోలకి మన కథ తెలియజేయాలి. అప్పుడు హీరో వచ్చి మనల్ని కథ అడుగుతుంది. అప్పుడు మనకి బోర్డు సినిమాల మీద దేశం కలిసి చెప్తామని వెళ్ళాడు, ఏదో చేద్దామని అనుకున్నాడు. మొత్తం మళ్ళీ పెద్ద హీరోతో సినిమా తీసేస్తాడంటే ఎలా తీసేస్తాడు అనుకున్నట్టు పెద్ద సినిమా తీసేస్తాడంటే హీరో పెద్ద హీరోతో లైన్ చేసేస్తాడంటే అసలు ఏమనుకుంటున్నాడు? షార్ట్ ఫిల్మ్లో తీయలేదు, ఏమీ తీయలేదు. ప్రొడ్యూసర్ని కలిసేసాడంటే పెద్ద డైరెక్టర్ సినిమా తీసేస్తాడంటే నన్ను డైరెక్టర్ చేసేస్తాడంటే ఏంటి? షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేదు కదా, ఎలా తీసేస్తాడంటే ఏంటి? అలా షార్ట్ ఫిల్మే తీయలేదు. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళలేదే, నువ్వు డైరెక్టర్ అయిపోతావు, నేను డైరెక్టర్ అయిపోయినా కో డైరెక్టర్ అయిపోతా. చూద్దాం అసలు ఏం జరుగుద్దాం. చిరంజీవి అన్నానికి వెళ్తానన్నా ఏంటి కదా? అది మైండ్ బ్లాక్ అయిపోయి కథ మన దగ్గర ఉంది, చెప్తాను. ఈ కథ చూసి చిరంజీవి మనకి సినిమా ఇస్తాడు ఛాన్స్. నేను డైరెక్టర్ కాకుండా మీ అందరినీ డైరెక్టర్ చేసేస్తాను. కోడేట్లో మనకి చిరంజీవి వాళ్ళకు ఇంగ్లీష్ చెప్పారని కథ కావాలి మీకు. ఓపెన్ చేస్తే ఈ సినిమా టైటిలే బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. చిరంజీవి ఎప్పుడు చేయలేదు అన్న. జై జవాన్ జై కిసాన్. చిరంజీవి రైతు పాత్ర ఎప్పుడైనా చేసేదా? చేయలేదు. మన పాత్రలో ఇస్తాం చిరంజీవి ఒక జవాన్ కింద. జై జవాన్ జై కిసాన్. జవాన్గా చేసేది, కిసాన్గా చేయలేదు. కిసాన్గా చేయలేదు. మనం సినిమా పెడతాం, మనం చేసి పెడతాం. అది 200 మూవీ మనం ప్లాన్ చేసింది. అట్ట అలవాటప్ప కాదు, మనం చేస్తాం చూడు 200 సినిమా. దెబ్బతో రికార్డులు బద్దలైపోవాలి అందరూ. డబ్బు పెట్టుబడి ఎక్కువ పెట్టాలి కదా, మరి ప్రొడ్యూసర్ దొరికాడా? ఏమన్నా ఇంకెవరన్నా దొరికాడా? రవి మనం చిరంజీవి 200 సినిమా అనేటప్పటికి ఇంచుమించుకు 1000 కోట్లు. 1000 కోట్లు ఎవరు పెడతారు? మనమే ప్లాన్ చేస్తాం. చెప్పరా నీకు? మనకి మన సినిమాకి ప్రొడ్యూసర్లు ఎవరో ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్. మనిషికి 1000 రూపాయలు వేసుకుంటే ఎంత? ఎన్ని కోట్లు వస్తుంది మనకి? లక్షల కోట్లు. రికార్డు చిరంజీవి అన్నకే బహుమతి. కలిపి మనిషికి 1000 రూపాయలు వేసుకుంటే కొన్ని కోట్లు వస్తాయి. కోట్లు పెట్టి ఒక సినిమా తీసేవంటే చిరంజీవి ఫ్యాన్స్ తరఫున మనం బహుమతి ఇచ్చేద్దాం. 1000 రూపాయలు ఒక్కొక్క మనిషి నుంచి పంపిస్తాయి. మతుండే మాట్లాడుతున్నాడా? అసలు ఏ టైం దగ్గరికి వెళ్తాడు, ఎంతమంది దగ్గరికి వెళ్తాడు, ఎలా కలుపుతాడు, ఎన్ని కోట్లని ఎవడెత్తాడు, అసలు ఏంటిది? అయ్యే పని అన్నట్టు అయితే ఏమో చూద్దాం, ఏం చేస్తాడో చూద్దాం. అసిస్టెంట్ డైరెక్టర్ అంటున్నాడు, నన్ను డైరెక్టర్ అంటున్నాడు. నెక్స్ట్ సినిమాకి సంబంధించి కాస్టింగ్ తీయాలి, కాస్టింగ్ డైరెక్టర్ కావాలి. హీరోయిన్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎవరిని పెట్టాలో తెలియదు. వీళ్ళందరినీ రావాలంటే డబ్బులు పెట్టాలి. ఆ డబ్బులు పెడితేనే వాళ్ళు వస్తారు. ఏ విధంగా తీద్దాం అనుకుంటున్నాడు ఏంటి అసలు అర్థం కాకుండా ఉందిరా. రవి అలాంటి డోంట్ వరీ. ఏదంటే నన్ను అడుగు డైరెక్ట్గా, మనోడికి ఏం తెలుసు ఏంటి? మీకంటే తక్కువే కదా, చెప్తాను. ఇప్పుడు వరకు మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతమంది చేశారు ఒక సినిమాకి? ఒక్కరు కానీ ఇద్దరు కానీ. మనం 10 మంది మ్యూజిక్ డైరెక్టర్ పెట్టేద్దాం. అలాగే హీరోయిన్స్ 15 దాకా మ్యూజిక్ డైరెక్టర్. అంత పెద్ద హీరో అయితే 10-15 ఉండాలి. మ్యూజిక్ డైరెక్టర్ ఒక సాంగ్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి మనకి. మొత్తం 10 సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్. మళ్ళీ అది పెద్ద డైరెక్టర్ మ్యూజిక్ సంబంధించి ఉండాలి. యాక్చువల్గా సినిమాకి ఒక ఐటమ్ సాంగ్స్. ఈ సినిమాలో ఏకంగా 5 ఐటమ్ సాంగ్స్ మనం మాస్ అన్నయ్య మాస్ సాంగ్స్ పెట్టి అదొకటి. అలాగే హీరోయిన్స్ ఒక 10 మందిని లారీ మీద ఇచ్చేద్దాం. హీరోయిన్స్ని అక్కడ అదర్ కంట్రీస్. ఇప్పుడు దాకా ముంబై వాళ్ళని ఎలా పెట్టుకున్నాం. ఇప్పుడు సింగపూర్, ఫారెన్, అమెరికా వీళ్ళందరినీ తీసుకొచ్చారు.
భారీ ప్రాజెక్ట్ ఇది 1000 కోట్లు అన్నది 2000 కోట్లు అవ్వచ్చు. ఇప్పుడు రికార్డులన్నీ వాళ్ళని తీసుకురావడం అవుతుంది. మన బడ్జెట్ 1000 అనుకో 2000 అయిపోయింది. చూసావా మెగాస్టార్ అనేటువంటి ప్రొడ్యూసర్లు ఫ్యాన్స్లు 20 పెట్టేస్తారు మనకి. అసలు దీంట్లో విలన్లు ఎంతమంది? సినిమాకి 2-3 ఉంటారు, దీంట్లో 10 మంది విలన్లు. అసలు మన అన్న ఫైట్ చేస్తాడు, ఎరగొడేస్తాడు. మొత్తం ఒక ఫైట్ ఒక ఎంత 2 అవర్స్లో అయ్యే పనేనా? 2 అవర్స్ కాదు, 4 అవర్స్ చేస్తాం. మనం 5 అవర్స్ చేద్దాం. మనం వచ్చే 4 అవర్స్ తీసాడు. మన 5 గంటలు సినిమా తీసేద్దాం ఏకంగా. ఏం తీసేయమంటే అదనుకోవాలి, రికార్డులన్నీ బద్దలు పెట్టాలి. మనం తీసేది అందుకే 200 సినిమా ఎలా ఉండాలి, ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండాలి, అదర్ కొట్టే 5 గంటలంటే అసలు సినిమా చూస్తారు లేదు డౌట్. అస్సలు 5 గంటలు అలా నిలబెట్టేస్తామాట. అంత అలా ఉంటాయి దీంట్లో. మసాలాలో వీళ్ళ ఫ్యాన్స్కి మసాలాలు పెట్టేద్దాం. ఐటమ్ సాంగ్స్ 5, మామూలు మెలోడీ సాంగ్స్ 5. అస్సలు మెగాస్టార్ ఫైట్లు విలన్లో 2-3 ఉంటారు. ఈ సినిమాలో విలన్లో 50 మంది విలన్లు. అసలు ఒక్కో ఫైట్ ఏ రేంజ్లో ఉంటుంది. ఒక ఫైట్ సింగపూర్లో, ఒక ఫైట్ మలేషియాలో, ఒక ఫైట్ అస్సలు మొత్తం ఇంకా తగ్గేదిలే. మీరందరూ టాప్ డైరెక్టర్లు అయిపోతారు కదా మీరు. ఈ సినిమా చాలా కష్టపడాలి మనం. 2000 కోట్లు అన్నాడు, మధ్యలో మాట్లాడినాడు. అసలు ఏంటి సినిమా అనుకున్నాడు లేకపోతే 50 మంది డైరెక్టర్ 1000 కోట్లు అంటున్నాడు, 2000 కోట్లు అంటున్నాడు. 10 రూపాయలు లేవు జోబులో చూస్తే. 10 మంది డైరెక్టర్లు అంటున్నాడు. ఈ డైరెక్టర్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్కే బోల్డ్ అంత ఇవ్వాలి. 2-3 పెడతానికే తడిచి మోపుడు అయిపోతుంది. 10 మంది మ్యూజిక్ డైరెక్టర్ని పెడితే ఎంతమందికి ఎంత సరిపెట్టాలి? అసలు ఏంటిది మతి ఉన్న పనులేనా? ఏం జరుగుతుందో చూద్దాం. సర్లే చూద్దాం ఏం జరుగుద్దో. 50 మంది విలన్స్ అంటున్నాడు, విదేశాలు అంటున్నాడు. ఏంటి 50 మంది రౌడీలు అంటున్నారు. ఒక్కొక్కరికి 50 ప్లేసులు చూడాలి. అలా చూస్తారా లేకపోతే ఐరికరికి ఒక్కొక్క ప్లేసులు చూస్తారా? 10 మంది హీరోయిన్లు అంటున్నాడు, ఐటమ్ గర్ల్స్ 5 అంటున్నాడు, ఫారెన్ అంటున్నాడు. మొత్తం సాంగ్స్ ఇవన్నీ ఎలాగరా వీటి పిచ్చి ఎక్కువైనట్టుంది. 10-15 మంది హీరోయిన్స్ అంటున్నారు, 10 ఐటమ్ సాంగ్లు అంటున్నారు. జేబులో చిల్లు కావలేదు. ఫ్యాన్సే ప్రొడ్యూసర్లు అంట. ఎలా తెస్తారు ఈ సినిమాని? ఫారెన్లో షూటింగ్ అంటున్నాడు, డబ్బు 2000 కోట్లు అంటున్నాడు. ఫ్యాన్స్ ద్వారా డబ్బు అంటున్నాడు. పైగా 5 గంటలు అంట సినిమా ఇది. ఏంటో మరి బడ్జెట్ ఏమో 2000 కోట్లు అంటున్నాడు. చూస్తే సినిమా ఏమో 1,00,000 కోట్లు మించిపోయేలాగా ఉంది. దేనికన్నా కన్నం వేయడం బెస్ట్ ఏమో రా బాబు. మాట్లాడుకున్నారు కదా ఇందాక, నేను ఉన్నాను మీ దగ్గర డబ్బులు ఉన్నారు కదా, బ్యాంక్ అన్న వేసేచ్చు కదా. మనోడు బాగానే చెప్పాడు. ఏ బ్యాంక్ వేద్దాం కన్నా? చిన్న చిన్న బ్యాంకులు అయితే పనికిరావు, డైరెక్ట్ స్విస్ బ్యాంక్ వేసేయాలి ఇంకా.